ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పాలిసెట్ 2025 రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయిందనమాట. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అన్నది ఇవాళ వీడియోలో మనం అయితే గమనిద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఎప్పుడు మనకు ఈ యొక్క పాలిసెట్ నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ మనకు నిన్న అయితే ఈ యొక్క పాలిసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే పాలిసెట్ రిలేటెడ్గా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ గమనించవచ్చు. మెయిన్గా మనకు అప్లికేషన్స్ అన్నవి ఎప్పటి నుంచి ఫిల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అన్నది గమనించినట్టయితే ఇవాల్టి నుంచే మీకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ రోజు నుంచి మీరు ఈ యొక్క పాలిసెట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మరి ఈ రోజు నుంచి ఎంతవరకు మీరు అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఏంటి అన్నది మీరు గమనించినట్టయితే మనకు ఏప్రిల్ 15th వరకు టైం అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఏప్రిల్ 15th వరకు మీరు ఎలాంటి లేట్ ఫీజు అనేది లేకోకుండా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇది వరకు అనుకున్నట్టు ఏప్రిల్ 30th వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఒకే షిఫ్ట్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 11 AM నుంచి 1 PM వరకు ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎగ్జామ్ అయిపోయిన ఒక 10 daysకి రిజల్ట్స్ వస్తాయని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అది కూడా ఎగ్జాక్ట్ డేట్ అయితే కాదు, మేబీ అప్పుడున్న సిచ్యుయేషన్స్ని బట్టి ఇది చేంజ్ అవ్వచ్చు అన్న విధంగా వీళ్ళైతే మనకు చెప్తూ ఒక May 10th అన్న డేట్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి ఓవరాల్గా పాలిసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క డేట్స్తోనే అయితే ఎండ్ అయితే కాదు, నెక్స్ట్ మనకు ఆ యొక్క పాలిసెట్కి ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో వీడియోస్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు పాలిసెట్కి యూజ్ అయ్యే సంబంధించి నాకు తెలిసినంత వరకు ఒక 200-300 వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే కమ్మింగ్ అయితే రాబోతున్నాయి. అది కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి ఫస్ట్ డే ఎంటర్ అయ్యేంత వరకు మీకు యూస్ఫుల్ అయితే ఏ అయితే వీడియోస్ అయితే ఉంటాయో అన్నీ కూడా మన ఛానల్లో అయితే వస్తాయన్నమాట. అందులోనూ మనకు మోర్ దాన్ 300 వీడియోస్ అయితే రాబోతున్నాయి. దయచేసి మిస్ అయితే అవ్వకండి. మరి నెక్స్ట్ వీడియోస్లో ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం అయితే గమనిద్దాం. నేను వెబ్సైట్లోకి తీసుకెళ్ళి మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ వెబ్సైట్ అయితే మనకు లైవ్ అయితే అవ్వలేదు, అందుకనే నేను మీకు అక్కడ చూపించట్లేదు అనమాట. అందులోనూ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించి కూడా కమింగ్ వీడియోస్లో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అవి కూడా ఇవాళనే మనకు వీడియోస్ అయితే వస్తాయి. దయచేసి కమింగ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.